భరోసా అందిస్తామని కాంగ్రెస్, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకే రైతు భరోసా అందించడం వల్ల ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకే అందే అవకాశం ఉంటుంది. అందులో కౌలు రైతులు కూడా కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే క్యాబినెట్ కమిటీ చెప్పింది ఏంటంటే రైతులందరూ ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలనేది ఒక నిబంధన అనేది పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్న రైతులు ఎంతమంది అని దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? మొన్ననే ప్రభుత్వము సర్వే చేసింది. అంటే సర్వే చేసే క్రమంలోనే ఎవరి దగ్గర ఎంత భూమి ఉంది, ఏంటి, ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరు కౌలు చేసుకుంటారు ఏంటనే దాని గురించి వివరాలు సేకరించడం జరిగింది. దాని ద్వారా నేను చెప్పదలిచింది ఏంటంటే ఆ దరఖాస్తు చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది రైతులు. అందుకనే దరఖాస్తు చేయలేని వాళ్ళను కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతుల పేర్లను నమోదు చేసే కార్యక్రమాన్ని తీసుకోవాలి. దాని ద్వారా వాస్తవ సాగుదారులు ఎవరున్నారు ఏంటనే దాన్ని కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా శేషు గారు, సంధ్యారెడ్డి గారు మాట్లాడింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ 2018లో ఈ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు దాదాపు 72,000 కోట్ల రూపాయలు ఈ పథకాన్ని ఖర్చు చేశారు. కానీ ఖర్చు చేసిన దాంట్లో ఇందాక వాళ్ళు చెప్పినట్లు నిజమైన సాగుదారులకు కాకుండా భూ యజమానులకు వెళ్ళడం జరిగింది. దాంతో 22,000 రూపాయలు వృధాగా పోయిన పరిస్థితి. 22,000 కోట్లు, దాదాపు 22,000 కోట్లు, 22,000 కోట్ల రూపాయల వరకు వృధాగా పోవడం జరిగింది. అయితే రైతు భరోసా అనేది పథకం వచ్చిన తర్వాత కొన్ని పథకాలు అనేటివి పోయినాయి. గతంలో విత్తన సబ్సిడీ ఉండేది, అదే రకంగా ఎరువుల సబ్సిడీ ఉండేది. ఇవన్నీ ఎత్తేసారు, బిఆర్ఎస్ ఎత్తేసింది. అందుకనే కాంగ్రెస్ వీటిని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేయాలి. గతంలో పంట రుణాలకు సంబంధించి ఇచ్చేవాళ్ళు. మొత్తం గత టిఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే 10 ఏళ్ల కాలంలో ఈ పంట రుణాలు బ్యాంకర్లు అంటే ఎస్ఎల్బిసి ఇచ్చే పంట రుణాలు కూడా తగ్గిపోయిన పరిస్థితి ఉంది. ప్రైవేటు వడ్డీల వైపు కూడా రైతులు పెద్ద ఎత్తున వెళ్తా ఉన్నారు. అందుకనే ఈరోజు రైతు భరోసా అనేది ఈ పథకం సక్సెస్ అవ్వడం అంటే ఈరోజు రాష్ట్రంలో ఏటా 650 మంది రైతులు ఆత్మహత్యలు జరుగుతా ఉంది. ఈ ఆత్మహత్యలు ఎప్పుడైతే అరికట్టగలుగుతామో అప్పుడు మాత్రమే ఈ రైతు భరోసా అయినా రుణమాఫీ అయినా ఈ పథకాలు సక్సెస్ అయినట్టు. కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయాలని, ఆత్మహత్యలు లేకుండా ఒక్క ఆత్మహత్య కూడా జరగకుండా ప్రభుత్వాలు ఈ పథకాలను పకడ్బందీగా అమలు చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రైతుల ప్రభుత్వం అనేది చెప్పడానికి నిజంగా అర్థం అనేది ఉంటుంది. అందుకని ఈరోజు ఈ పథకాన్ని అమలు చేయడం కోసం వానాకాలంలో రైతు భరోసా ఇవ్వాల్సింది ఆఫ్ చేశారు. అందుకని దాదాపు రైతులకు రావాల్సిన 7,200 కోట్ల రూపాయలు ఆగిపోయినాయి. అందుకని వానాకాలం రైతు భరోసా వేస్తామా లేదా అనే దాని గురించి ఇప్పటి వరకు క్యాబినెట్ స్పష్టమైన ఆదేశాలు అనేది ఇప్పటి వరకు ఇవ్వలేదు. అందుకనే వానాకాలము రైతు భరోసాను కూడా రైతులకు ఇవ్వాలనేది మేము ప్రధానంగా చెప్పదలిచాం. అదే రకంగా ఈ కారణాలు చెప్పి అంటే దరఖాస్తుల పేరుతోటి కాలయాపన చేయకుండా ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బుల్ని వేసేటట్లు ప్రభుత్వము ఆ వైపు అడుగులేయాలి. అదే రకంగా వ్యవసాయం అనేది కేవలము వరి, అదే రకంగా పత్తి, మొక్కజొన్న ఇదే రకంగా ఉంటా ఉంది. కానీ ఈరోజు ప్రజలకు మనకు అన్ని రకాల పంటలు అనేటి అవసరం. అవును, ఇతర పంటల్ని మనం వేరే దగ్గర నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. అందుకనే ప్రభుత్వానికి కూడా ఒక ప్రణాళిక అనేది ఉండాలి. పథకాలు ఏదో ప్రవేశపెట్టాము ఏదో ఓట్ల కోసం అనేది కాకుండా రాష్ట్రంలో ప్రజలందరికీ పౌష్టికరమైన ఆహారం అందించాలంటే అన్ని రకాల పంటల్ని ప్రోత్సహించేటట్లు ప్రభుత్వానికి ప్రణాళిక అనేది ఉండాలి. అదే రకంగా రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలను అందే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్టేటట్లు ఉండాలనేది మేము చెప్పదలిచాం. అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయము చిన్నకారు రైతులకు, అదే రకంగా కౌలు రైతులకు నిజంగా ఎవరైతే సాగు చేస్తుండ్రో ఆ సాగు చేస్తున్న రైతులకు ఉపయోగపడే విధంగా ఉంటుందనేది మేము
ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. రైట్ రైట్ శోభన్ గారు. అయితే సంధ్య గారు ప్రశ్న ఏంటంటే ఇప్పుడు